తొలనేపివా ఎంత దిప్పి పొడి చెడియాడు అగడం తేలిక వచ్చేస్తుంది. 5,000 మంది మహాయోధులు దాని తాళ్లు పట్టుకుని లాగి తెచ్చారు ఆ పెట్టెని సభామంటపంలోకి. 5,000 మంది లాగారంటే ధనస్సు ఎంత బరువైనదో మీరు ఆలోచించండి. అంటే ఎంత పొడుగుంటుందో ఎంత ఎత్తుంటుందో పట్టుకుంటే చూడండి. అటువంటి ధనస్సుని బాలరాముని వద్దకు తీసుకొచ్చారు. తీసుకుని అది విశ్వామిత్రుడి ప్రజ్ఞ అంటే పెళ్లి చేయించగలడు, తాను వెలితి పడకుండా పూర్ణుడిగా నిలబడగలడు. అది గురువైభవం. కాబట్టి ఇప్పుడు తెప్పించండి చూస్తారు అన్నాడు. ఎక్కువ పెడతాడు రాముడు అనలేదు, రామా నువ్వు ముట్టుకో అనలేదు, చూస్తాడన్నాడు. అంటే 5,000 మంది మహాయోధులైన వారిని పిలిచాడు జనక మహారాజు. అది కూడా దీర్ఘకాయులు, ఖండలు తిరిగినటువంటి మహావీరులు 5,000 మంది వచ్చారు. వచ్చి చక్రములతో కూడిన ఒక పెట్టె యందు పెట్టబడి ఉంది శివధనస్సు. అది ఎంత బరువుగా ఉండనివ్వండి, చక్రములతో కూడిన దాని మీద ఉంటే లాగడం తేలిక వచ్చేస్తుంది. 5,000 మంది మహాయోధులు దాని తాళ్లు పట్టుకుని లాగి తెచ్చారు ఆ పెట్టెని సభామంటపంలోకి. 5,000 మంది లాగారంటే ధనస్సు ఎంత బరువైనదో మీరు ఆలోచించండి. అంటే ఎంత పొడుగుంటుందో ఎంత ఎత్తుంటుందో పట్టుకుంటే చూడండి. అటువంటి ధనస్సుని బాలరాముని వద్దకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెడితే జనక మహారాజు గారు రాముడి వంక చూసి, రాముడు చూస్తాడు లక్ష్మణుడు చూస్తాడనిగా అన్నాడు, రామా లక్ష్మణ చూడండి అని రాముడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. అసలు రామా ఈ ధనస్సు చూస్తానంటున్నావు, ఏమిటి ప్రయోజనం? చూస్తే దాన్ని ఎక్కువ పెడదాం అనుకుంటున్నావా? నిజంగా ధనస్సుని ఎక్కువ పెట్టడం అనేటటువంటిది అంత తేలికైన విషయం అనుకుంటున్నావా? ఈ ధనస్సుని ఎక్కువ పెట్టినట్లయితే నేను నా పిల్లనిస్తానని కదూ అన్నాను. నువ్వు కేవలం మనుష్యుడివయా, ఒక మనిషివి. అటువంటి వాడివి పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఎంత విక్కిరించాడు! అంటే మనుష్యుడంటే అంత చిన్న చూపు జనకుడికి కూడా. దేవతలు ఎక్కువ పెట్టలేదయా. పగతిర్మానుషానంచ, ఒక మనుష్యుడివి నువ్వు ఎక్కువ పెడతావా? అది మన గౌరవాన్ని నిలబెట్టినవాడు రామచంద్రమూర్తి. ఒక మనిషివి నువ్వేం ఎక్కువ పెడతావు? కొగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే. ఏమిటా ధనస్సు పట్టుకుంటావా? పైకెత్తుతావా? వింటినారిని ఇలా విప్పుతావా? కింద కడతావా? దాన్ని ఆకర్ణాంతము లాగుతావా? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఎంత దిప్పి పొడి చెడియాడు! కొగతిర్మానుషానంచ, ఓ మనుష్యుడి విని చేస్తావు అన్నాడు. విన్నాడు జనకుడు వంక తిరిగి విని విశ్వామిత్రుడి వంక తిరిగాడు. రాముడు అంతకన్నా గుంభరం. గురువుగారు ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుందామనుందండి అని బయటపడడు రాముడు. గురువు గారి దగ్గర అంత లీకిగా ఏం మాట్లాడతాడు, అందుకని అలా మాట్లాడటం. కానీ గురువు గారు శుభం భూయాత్ అనకుండా అనుకున్న సంకల్పం జరుగుతుందా? గురువు గారు ఆశీస్సుండాలి. అందుకని విశ్వామిత్రుడి వంక తిరిగాడు. విశ్వామిత్రుడికో నువ్వు నరుడు అంటున్న వీడే ఎక్కువ పెడతాడు, ఆయనకి తెలుసు. ఎందుకని త్రికాలవేది మహానుభావుడు. రాముడు ఏమీ తెలియనట్టు నరుడిగా ఉన్నాడు. పాపం మధ్యలో బయటపడిపోయిన వాడు జనక మహారాజు గారు. ఇప్పుడు విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం. పరమధర్మాత్ముడైన విశ్వామిత్రుడు అన్నారు. ఏమిటి ధర్మం అక్కడ అంటే, ఆ పిల్లవాడి తండ్రి చూడాలి సంబంధాన్ని, కోడల్ని. తండ్రి ఒప్పుకోకుండా తాను సంబంధం చూడకూడదు. కాబట్టి నేను నీకు భార్యని చూస్తున్నానన్న మాట అనకుండా నిలబడగలగడమే ధర్మం. గురువుగా వెలితితనం రాకుండా తాను అలా నిభాయించుకోవడమే ధర్మం. కాబట్టి విశ్వామిత్రస్తు ధర్మం.